గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఈ క్రమంలో పేరు నాని గారు మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే కావాలని వైసీపీ నేతల్ని అరెస్టు చేపిస్తుందన్న కోణం ఎలా చూస్తారు మీరు? పేరు నాని గారు కుక్కలతో పోటీ పడతానని చెప్తారు సార్. చాలా సార్లు నేను కుక్కలతో విశ్వాసంలో కుక్కలతో పోటీ పడతాను జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడంలో కానీ రక్షించుకోవడంలో కానీ ఇదివరకే చెప్పారు సార్. పేరు నాని గారి మాటలు నమ్మేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ గారి లాంటి వ్యక్తులు కావచ్చు, కొడాలి నాని లాంటి వ్యక్తులు కావచ్చు, పోసాని కృష్ణమురళి, బోరగడ్డ అనిల్ ఇలాంటి వీళ్ళందరూ కూడా, శ్రీరెడ్డి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రజలు కూడా చాలా బాగా హర్షించారు. అంటే ఇలాంటి ఒక చీడ పురుగు లాంటి వ్యవస్థను తీసుకెళ్లి జైల్లో పెట్టడం కూడా చాలా మంచిదని ఒక రకంగా ప్రజలు కూడా భావించారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ మనం చూస్తే ఆర్థిక నేరస్తుల్ని, అంటే ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధులను లేకపోతే బయట పోరాటాలు చేసేటువంటి కార్యకర్తలను వాళ్ళు ఎప్పుడైనా జైల్లో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు కలవట్ల జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకటి గమనిస్తే ఆర్థిక నేరస్తులు ఎక్కడైతే జైల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి కలవడం జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి వాదార్పునివ్వడం, వాళ్ళకి సానుభూతిని పంచడం. అంటే దీన్ని ఒక రకంగా చూడాలంటే ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి వాళ్ళని కాపాడుకునే దిశగానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో సానుభూతి యాత్రలు కూడా సాగుతూ ఉన్నాయి సార్ రాష్ట్రంలో. అంటే మనం చూడొచ్చు, బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తిని ఎందుకు కలవలేదు సార్ జగన్మోహన్ రెడ్డి? ఆర్థిక నేరస్తులు అంటే ఆయన దళిత కులం అడ్డొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇవాళ వల్లభనేని వంశీ గారిని మాత్రమే ఇంటికి వెళ్ళి కలుస్తారు, పదే పదే నందిగాం సురేష్ గారిని కావచ్చు, వీళ్ళందరినీ ఎందుకు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే కలుస్తున్నారు? దీన్ని చూసి వైఎస్ఆర్సీపీ యొక్క కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మీకు అధికారం ఇచ్చేస్తాను, యూత్ అందరూ వచ్చేయండి అని చెప్పడం గాని, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా సార్ చాలా మంది పాదయాత్ర చేసిన టైంలో కూడా 2019కి ముందు, అంతకు ముందు కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి. ఎందుకు నష్టపోయారంటే ఆ రోజు అందరినీ కూడా వచ్చేయమన్నారు, అందరినీ కూడా వచ్చేయండి రాజకీయాల్లో కానీ చెప్పి ఆ రోజు శుభ్రంగా 2014 నుంచి కూడా మొత్తం డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టించేసి శుభ్రంగా ఎక్కడికక్కడ జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ తర్వాత కూడా ఆర్థికంగా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు 2014 కూడా. అదే పరిస్థితి వాళ్ళు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, సీట్లు ఇచ్చే ముందు కానీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే వారసత్వ రాజకీయాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అయితే కృష్ణవేణి గారు ప్రస్తుతం అయితే ఏదైతే నెల్లూరు పర్యటన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తను పర్యటించాలనుకున్నారో ఆ పర్యటనని రద్దు చేశారు. ఆయనకి ఇవ్వాల్సిన హెలీప్యాడ్ని సరైన ప్లేస్లో ఇవ్వకుండా ఎక్కడో అడవుల్లో ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఒక ప్రతిపక్ష నేతకు ఎందుకు ఆ రకంగా ఇబ్బంది పెడుతుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్ని యాత్రలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడికక్కడ పోలీస్ సెక్యూరిటీ అనేది ఎంత వరకు ఇచ్చారనేది కూడా ప్రజలందరికీ తెలుసు. 649 మంది సెక్యూరిటీతో జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేశారు మొన్న ఓదార్పు యాత్రలు. కానీ ఇప్పుడు ఎందుకు కాదన్నారంటే సింగయ్య అనేటువంటి వ్యక్తి ఎలా చనిపోయాడు, తర్వాత అక్కడ కార్యకర్తలు ఎలా చనిపోయారు అంటే జనావాసాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే ఏ విధంగా జనం ఎందుకు కార్యకర్తలు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా మృత్యువాత పడేటువంటి పరిస్థితి వస్తుంది, దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉండొచ్చు కదా అని సెక్యూరిటీ పర్పస్ లో మాత్రమే అక్కడ పర్మిషన్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా గత ప్రభుత్వం లాగా ఇక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మాత్రం నిలిపివేయలేదండి. అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు అక్కడ. అంటే జనం చచ్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేస్తున్నారంటే, ఓదార్పు యాత్ర చేస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా జనం చచ్చిపోవాలి. అలా ఎవరన్నా చనిపోవాలి ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరు కదా, ఎవరు అలా కోరుకోరు కదా. ఎందుకు కోరుకుంటారు? అందులో వాళ్ళ కార్యకర్త. అలాంటప్పుడు ఓదార్పు యాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ, పరామర్శలకు వెళ్ళేటప్పుడు కానీ, ఇలాంటి ధర్నాలకు వెళ్ళేటప్పుడు కానీ దూరంగా ఇచ్చిన హెలీప్యాడ్ అనేది దూరంగా ఇచ్చినా కానీ మనం వెళ్ళే ప్రోగ్రాంకి వెళ్ళిపోవచ్చండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇది ఒక
ఏంటంటే ఐప్యాక్ టీమ్ లాగా ఒక జనాన్ని పోగేస్తారు. ఆ జనం మధ్య ఈయన కోసం జనం ఏదో పడి జనం వెయిట్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు బిల్డప్ ఉంటుందండి. బిల్డప్ చేస్తాడు దీన్ని. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ.